ఏదైనా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక సంవత్సరంలో 2-3 మంచి సినిమాలు రావడమే ఒక గొప్ప సంగతి. కానీ మలయాళీ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రం దీనికి పూర్తిగా మినహాయింపులా కనిపిస్తోంది. దాదాపుగా ప్రతి నెలకు ఒక మంచి సినిమాని చూపిస్తోంది మలయాళీ ఫిల్మ్ ఇండస్ట్రీ. మరి ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే మలయాళ ఇండస్ట్రీ ఎందుకిలా ప్రత్యేకంగా మంచి సినిమాలు తీయగలుగుతోంది? కేవలం కేరళలో మాత్రమే కాకుండా ఓటీటీల ద్వారా ఇప్పుడు మలయాళీ సినిమాలు ఎంత క్రేజ్‌ని సంపాదించుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలకి, మలయాళీ ఫిల్మ్ ఇండస్ట్రీకి తేడా ఎక్కడుంది? ఈ తేడా అనేది 90స్‌లో మొదలైందని అర్థమవుతుంది. సినిమా ఇండస్ట్రీ వరకు చూస్తే ఈనాటి ప్రేక్షకులే రేపటి దర్శకులు అవుతారు. ఇది దశాబ్దాలుగా గమనిస్తే అర్థమయ్యే విషయం. అంటే ఇప్పుడు మలయాళంలో మంచి సినిమాలు వస్తున్నాయంటే దీనికి బీజాలు దాదాపుగా 30 సంవత్సరాల కిందటే పడ్డాయి. టీనేజర్లు గాను, అంతకన్నా చిన్న పిల్లలు గాను సినిమాలను చూసే చాలామంది భవిష్యత్తులో తాము సినిమా దర్శకులు కావాలనే కలలు కంటారు. మరి అలాంటి వారిని ఏమి ఇన్స్పైర్ చేస్తాయి, ఎలాంటి సినిమాలు ఇన్స్పైర్ చేస్తాయి అనే దాన్ని బట్టే భవిష్యత్తులో ఆయా ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చే సినిమాల జాన్రా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మలయాళంలో 30 సంవత్సరాల కిందట ఎలాంటి సినిమాలు వచ్చాయో మనం చూస్తే అప్పటికే వైవిధ్యభరితమైన సినిమాలు రావడం అక్కడ మొదలైంది. వాటిలో ఇప్పుడు ఉదాహరణలుగా కూడా చెప్పాలంటే 35 సంవత్సరాల కిందట మలయాళంలో కిరీటం లాంటి సినిమాల హవా నడిచింది. మరి ప్రత్యేకంగా కిరీటం సినిమా గురించి నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే దాన్ని ఆల్ టైమ్ మలయాళం బెస్ట్ మూవీస్లో ఒకటిగా చెప్తారు. ఆ సినిమా ఎలా సాగుతుందంటే రియలిస్టిక్ స్టోరీలా సాగుతుంది. అదే సమయంలో తెలుగు వాళ్ళకి ఎలాంటి సినిమాలు నచ్చాయంటే అవి 6 పాటలు, 5 ఫైట్ల సినిమాలు. తెలుగులో కమర్షియల్ సినిమాల హవా నడిచిన కాలంలోనే ఇప్పటికీ కమర్షియల్ సినిమాల హవానే నడుస్తుంది అనుకోండి. బట్ ఆ టైంలో మన దగ్గర ప్యూర్ కమర్షియల్ సినిమాల హవా మాత్రమే నడిచింది. అలాంటి టైంలోనే మలయాళంలో విభిన్నమైన సినిమాలు వచ్చాయి. ఇప్పుడు కిరీటం సినిమా గురించినే ప్రస్తావిస్తే మళ్ళీ కిరీటం సినిమాని తెలుగులో కూడా రీమేక్ చేశారు. అయితే అది ఆల్ టైమ్ డిజాస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఎంత వేరియేషన్ ఉందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆల్ టైమ్ బెస్ట్ మలయాళం సినిమా తెలుగులో ఒక సూపర్ డిజాస్టర్. కేవలం కిరీటం అని మాత్రమే కాదు, ఆ సమయంలోనే మలయాళంలో ఈ థ్రిల్లర్ సినిమాల హవా కూడా మొదలైంది. సిఐడి సిరీస్లో కొన్ని థ్రిల్లర్ సినిమాలు, ఇంకా అసిస్టెంట్ కమిషనర్ రూపంలో మరికొన్ని థ్రిల్లర్ సినిమాలు మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చాయి. అప్పటికే మలయాళంలో ఆఫ్ బీట్ సినిమాల హవా ఉంది. వాటికి తోడు ఈ థ్రిల్లర్ జోనర్ సినిమాలు అక్కడ ప్రేక్షకుల అభిరుచిని పూర్తిగా మార్చేశాయి. అలా మారిన అభిరుచి ఫలితమే ఇప్పుడు మలయాళంలో వరుస పెట్టి వస్తున్న సూపర్ థ్రిల్లర్ సినిమాలు, విభిన్నమైన సినిమాలు.